हेलो दोस्तों, वेलकम बैक టు అవర్ ఛానల్ సాక్రీ స్క్వాడ్. ఇట్స్ మీ మోనిక. సలాం నమస్తే వనకం. సో ఈరోజు మన క్లాస్లో ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, లైక్ దాని కంప్లీట్ గైడ్ లైన్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు మన వీడియోలో అజెండా ఏంటి అంటే, ఫస్ట్ వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్ అని తెలుసుకుందాం. తర్వాత ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డిజైన్ అంటే ఏంటి, లైక్ వెబ్ డెవలప్మెంట్ వర్సెస్ వెబ్ డిజైన్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్స్ అండ్ ఆ వెబ్ డెవలప్మెంట్‌కి ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలని తెలుసుకుందాం. నెక్స్ట్ అడిషనల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అని తెలుసుకుందాం. సో ఈరోజు ఇవన్నీ నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ చాలా మంది అంటూనే ఉంటారు, రైట్? సో ఏం చేస్తున్నారంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ ఎల్స్ వెబ్ డెవలపర్ లాగా వర్క్ చేస్తున్నాను సో అండ్ సో కంపెనీలో, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. అంటే ఏంటి, ఇది ఏంటి అంటే ఒక వెబ్సైట్ని కానీ ఒక వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేసే ప్రాసెస్నే వెబ్ డెవలప్మెంట్ అంటారు. సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే, లైక్ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పుడు కోడ్ రాయడం కానీ, ఒక ఆర్గనైజ్డ్ వేలో కోడ్ రాయడం కానీ, అండ్ ఆల్సో డేటాబేసెస్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. సో అందులో మనం యూజర్కి సంబంధించిన డేటా మొత్తం అందులోనే ఉంటుంది. మన వెబ్సైట్లో కనిపించే ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కానీ దాని డేటా అనేది మనకి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ డేటాబేస్తో ఆ వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేయడం కానీ, అండ్ ఆల్సో సర్వర్తో కాన్ఫిగర్ చేయడం కానీ, ఇదంతా ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ అనమాట. సో వెబ్ డెవలప్మెంట్ అంటే సింపుల్ థింగ్, అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడం కానీ ఒక వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటామంటే వెబ్ డెవలప్మెంట్ అంటాం. ఆ ప్రాసెస్లో ఏముంటాయి, ఈ కోడింగ్ రాయడం ఉంటుంది, అండ్ ఇంటర్నెట్లో మనం రాసిన అప్లికేషన్ ఉంటుంది కదా, ఎలా అవైలబుల్గా అందరికి ఉంచాలో ఉంటుంది, అండ్ ఆల్సో ఎలా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా వెబ్ సర్వర్కి కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం వెబ్ డెవలప్మెంట్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ వర్సెస్ వెబ్ డిజైన్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే, లైక్ వెబ్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ రెండు ఒకటే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మనం పప్పుల కాలేసినట్లే లెక్క అనమాట. సో అలా కాదు. సో వెబ్ డిజైన్ అంటే ఏంటిదంటే, లైక్ డిజైనింగ్ వెబ్ అప్లికేషన్స్ కానీ, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ని కానీ, యూజర్ గ్రాఫిక్స్ని కానీ, వెబ్సైట్స్ని కానీ డిజైన్ చేసేదాన్ని వెబ్ డిజైనింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్యాషన్ డిజైనర్ ఉన్నాడు. ఫ్యాషన్ డిజైనర్ ఏం చేస్తాడు, ఇప్పుడు మన క్లోత్స్ని కానీ, మనం వే ఆఫ్ లుక్, మన గురించి ఫ్యాషన్, లైక్ ఎలా స్టైల్స్ మెయింటైన్ చేయాలి, యూనిక్గా ఎలా కనిపించాలి అని వాడు డిజైన్ చేస్తాడు మనల్ని, రైట్? వాడు ఫ్యాషన్ డిజైనర్ అవుతాడు, రైట్? అదే విధంగా ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు. గ్రాఫిక్ డిజైనర్ ఏం చేస్తాడు, మొత్తం గ్రాఫిక్స్ డిజైన్ చేయడం గానీ ఇలాంటివి చేస్తాడు. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, వెబ్ డిజైనింగ్ అంటున్నాం కదా. సో వెబ్ డిజైనింగ్ అంటే ఏంటిదంటే, ఇది ఏం చేస్తుంది అంటే, లైక్ వెబ్‌సైట్‌లో ఒక వెబ్‌లో ఇంటర్నెట్‌లో కనిపించే థింగ్స్‌ని డిజైన్ చేసేదాన్ని వెబ్ డిజైనింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషనే తీసుకోండి. దాని లేఅవుట్ ఏ విధంగా ఉండాలి, ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో గ్రాఫిక్స్ ఏ విధంగా కనిపించాలి, ఇది మొత్తం దేని కిందకొస్తుందంటే వెబ్ డిజైనింగ్ కిందకి వస్తదనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏందో తెలుసుకుందాం. సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటో. సో వెబ్ డెవలప్‌మెంట్ అంటే సింపుల్ థింగ్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో ఏంటి, ఒక కోడ్‌ని రాయడం, ఒక వెబ్ అప్లికేషన్‌కి తయారు చేయాలంటే మనం ఏం చేయాలి, కోడింగ్ తోటే ఒక వెబ్ అప్లికేషన్ గానీ, ఒక వెబ్‌సైట్‌ని గానీ క్రియేట్ చేస్తామనమాట. సో కొంచెం కోడ్ రాయడం, ఆ కోడ్ రాసిన తర్వాతకి నెక్స్ట్ లైక్ డేటాబేస్‌తో ఇంటిగ్రేట్ చేయడం. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి, సో మన డేటాని ఏ విధంగా ఆ డేటాబేస్‌లోకెళ్ళి స్టోర్ చేయాలి, ఓకే. అందులో ఉన్న డేటాని ఎలా ఫెచ్ చేయాలి మన వెబ్‌సైట్‌లోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఓకే. అమెజాన్ వెబ్‌సైట్ ఉంది. సో అమెజాన్ వెబ్‌సైట్‌లో ఒక డ్రెస్ చూసా నేను. నాకు చాలా నచ్చేసింది. సో దాన్ని నేను బై నౌ అని క్లిక్ చేశా. సో బై నౌ క్లిక్ చేసినప్పుడు ఏమవుతది, సో అండ్ సో పర్సన్ ఈ ప్రొడక్ట్‌ని బై చేశారు అని మన డీటెయిల్స్ అన్నీ ఎక్కడికెళ్తాయి, అమెజాన్ డేటాబేస్‌లోకెళ్ళి స్టోర్ అవుతాయన్నమాట. సో అండ్ ఆల్సో అవైలబుల్‌గా ఉన్నాయనుకో, మనకి ఏంటి, యువర్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ అని అక్కడ నుండి మనకి డేటా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటిగ్రేషన్ అంటే
వెబ్సైట్ అనేది ఒక పర్టికులర్ వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ అనేది ఏం జరుగుతుంది, డేటాబేస్ తోటి లైక్ కంబైండ్ అయిందనమాట. కంబైండ్ అయ్యి అక్కడ నుండి డేటాబేస్లో నుండి డేటా వెబ్సైట్కి వస్తుంది, వెబ్సైట్లో ఉన్న డేటా అనేది డేటాబేస్కి వెళ్తుంది. దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది, కాన్ఫిగరింగ్ సర్వర్ అని అంటున్నాం. కాన్ఫిగరింగ్ వెబ్ సర్వర్స్ అంటే ఏంటిదంటే లైక్ మనం ఏదైతే కంటెంట్ కోడింగ్ చేస్తున్నామో అదంతా వెబ్ సర్వర్కి అర్థమయ్యే విధంగా చేసేదాన్ని, దానికి అర్థమయ్యేటట్టు ఒక దాని తర్వాత ఒకటి ఏమేం చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాం అనమాట. సో దాన్నే కాన్ఫిగరింగ్ వెబ్ సర్వర్స్ అని అంటున్నాం. సో ఇదంతా ప్రాసెస్ ఏంది అంటే వెబ్ డెవలప్మెంట్ అన్నట్లు. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా జస్ట్ ప్లీజ్ కమెంట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి అంటే టైప్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏంది, ఇప్పటిదాకా వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ ఇదంతా లైక్ ఇంట్రడక్షన్ లెక్క చూసినాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లైక్ వెబ్ డెవలప్మెంట్ టైప్స్, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇదంతా తెలుసుకున్నాం. సో మనకి ఏంటి అంటే మనకు మేజర్గా 2 టైప్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటేమో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, ఇంకొకటేమో బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. సో మరి ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే లైక్ మనం ఎవరైతే యూజర్స్కి ఒక వెబ్సైట్లో కనిపిస్తుందో, ఏదైతే ఐటమ్స్, ఏదైతే థింగ్స్ కనిపిస్తున్నాయో యూజర్స్కి, వాళ్ళు వేటితోటి అయితే ఇంటరాక్ట్ అవుతున్నారో, కాంటాక్ట్ అవుతున్నారో వాటిని ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా వెబ్సైట్ తీసుకోండి, మీషోనే తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, ఏదో ఒక వెబ్సైట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీషో తీసుకుందాం. మీషోలో ఓపెన్ చేయగానే మనకి ఏమేమి కనిపిస్తాయి, మెన్స్ వేరా, కిడ్స్ వేరా, కేటగిరీస్, హోమ్ పేజ్ ఇవన్నీ కనిపిస్తాయి. మా ప్రొడక్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. సో మనం ఏవైతే చూస్తున్నామో, మనము ఒక డ్రెస్ మీద క్లిక్ చేయగానే అది వెళ్ళి డ్రెస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆ డ్రెస్లోనే, సైజెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ ఏంటిదంటే మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అనమాట. ఒకదాన్ని క్లిక్ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇలా దీన్ని ఇంటరాక్టివ్నెస్ అని అంటాం అనమాట. సో యూజర్స్ అంటే మనం ఏవైతే చూస్తున్నామో వెబ్సైట్స్లలో వాటిని ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ని ఏ విధంగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా క్రియేట్ చేస్తారు అంటే HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్ట్ ఇలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రంట్ ఎండ్ని క్రియేట్ చేస్తాం. సో అంటే ఒక వెబ్సైట్ ఫ్రంట్ అంటే ముందు కనిపించేదాన్ని క్రియేట్ చేస్తాం అనమాట. దాన్నే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. ఫ్రంట్ ఎండ్ ఏంటిది, ముందట, రైట్. సో మనం అందరికి కనిపించే విధంగా చేసే కోడింగ్ని ఫ్రంట్ ఎండ్, చేసే డెవలప్మెంట్ని ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. సో బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే బిహైండ్ సీన్స్ అనమాట. అంటే మనం చూడలేము, వీటిని మనం కనులతో చూడలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో మీ డేటా అడిగారు, లైక్ ఏంటిదంటే మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, ఏదైనా యాప్ తీసుకోండి, ఏదైనా చూసుకోండి. సో ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతారు. సో మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి, మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళి ఏంటి వెబ్ సర్వర్లోకి వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా డేటా అనేది మీరు ఒక ఫ్రంట్ ఎండ్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడంతో ఏ విధంగా సర్వర్లోకి వెళ్ళి అక్కడ నుండి యువర్ లాగిన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుందో మీకు అర్థమవుతుందా. సో మనం బ్యాక్ ఎలా వెళ్తుంది, ఒక ప్లేస్ నుండి ఫ్రంట్ ఎండ్ నుండి మీరు కనిపిస్తున్న థింగ్ నుండి, అంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన దగ్గర నుండి ఏ విధంగా బిహైండ్ సీన్ ఏం జరుగుతుంది, ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఏ విధంగా మీకు పాపప్ మెసేజ్ వస్తుంది, ఇదంతా మీరు చూడగలుగుతున్నారా, చూడలేరు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, మెసేజ్ వస్తుంది చూస్తున్నాం అంతే. తర్వాత ఏం జరిగింది, అది ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఒకవేళ ఫర్గాటన్ పాస్వర్డ్ అని అడుగుతారు, ఇన్కరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని అంటుంటారు. సో ఇదంతా తర్వాత ఎందుకు ఇలా వస్తుందో మనకు తెలియదు కదా, బిహైండ్ సీన్స్ అంటారు వీటిని. ఏవైతే మనకు కనిపించకుండా ఉంటాయో వాటిని బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఏంటిదంటే లైక్ మనం ఏం చేస్తామంటే డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేయడం కానీ, సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడం కానీ, అప్లికేషన్ లాజిక్ చేయడం, ఇవన్నీ రాస్తూ ఉంటాం అనమాట. సో ఈ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ చేయడానికి మనకి లైక్ వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారంటే పైథాన్ కానీ, PHP, జావా ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం స్కిల్స్. అయితే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ గురించి అంతా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఏమేమి స్కిల్స్ కావాలి అని చూసుకుంటే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇప్పుడు ఏదైనా అవ్వచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు,
బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. అట్లా కాదు నాకు 2 ఓకే అంటే దాన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో, అప్పుడు బ్యాక్ ఎండ్‌లో నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది అవుతారు. సో, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ఏంటేంటిదో నేర్చుకుందాం అన్నమాట. సో, ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఫస్ట్ మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవి 3 బేసిక్ థింగ్స్. తర్వాత తర్వాత ముచ్చట తర్వాత చూసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇట్లా ఏందంటే ఇవి బేసిక్ థింగ్స్ అన్నట్లు. ఈ 3 నేర్చుకొని ఒక బేసిక్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, HTML అంటే ఏంటిదంటే లైక్ ఒక వెబ్‌సైట్‌కి స్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇప్పుడు మన బాడీకి స్కెలిటన్ ఎట్లా? స్కెలిటన్ అనేది స్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. స్కెలిటన్ ఉంటేనే మన బాడీ అనేది ఫార్మ్ అయితుంది. అదే స్కెలిటన్ లేకుండా మనం ఎట్లా ఫార్మ్ అయితాం? లేదు. చాలా కష్టం గదా! అట్లనే ఒక వెబ్‌సైట్‌కి ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి HTML అనేది స్కెలిటన్ లెక్క. ఇట్స్ లైక్ ఎ స్ట్రక్చర్ అన్నమాట. సో, నెక్స్ట్ CSS. CSS అనేది ఏంటిదంటే స్టైలింగ్. ఆ వెబ్‌సైట్‌కి లైక్ కలర్స్ ఎయడం గానీ, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లలో చూపియడం, యానిమేషన్స్ చూపియడం ఇవన్నీ CSS తోటే పాసిబుల్. స్టైలింగ్ జేయడం అన్నమాట దాన్ని. నెక్స్ట్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ అంటే ఏంటిదంటే డైనమిక్. ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేయగానే ఒక పాపప్ రావడం గానీ, ఓకే. ఒక బటన్ క్లిక్ చేయగానే ఇమేజ్ రావడం. ఇట్లా ఇవన్నీ ఏంటి డైనమిక్ కంటెంట్స్ గానీ, ఇంటరాక్టివ్‌నెస్‌ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాయి. లైక్ యూజర్ ఇంటరాక్టివ్‌ని ఎక్కువ పెంచుతున్నాయి. ఎంగేజింగ్‌నెస్ అనేది పెంచుతుందనమాట. సో, దాన్నేమంటారంటే జావాస్క్రిప్ట్. ఆ లాంగ్వేజ్ గూడా మనం నేర్చుకోవాలి ఫ్రంట్ ఎండ్‌లో అయితే. అదే బ్యాక్ ఎండ్‌లో ఏమేమి నేర్చుకోవాలి అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కొన్నుంటాయి. సో, ఇప్పుడు ఏంది అంటే లైక్ మనం కొన్ని PHP అనేది ఉంటది. జావా ఉంటది. పైథాన్ ఉంటది. రూబీ ఇవన్నీ ఏందంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటారు. అంటే సర్వర్ అంటే బ్యాక్ ఎండ్‌లో జరుగుతదనమాట ఇది. సర్వర్‌కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఇవన్నీ. ఓకే. సో, ఇట్లా మనం అవి నేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇంకొకటి ఏం నేర్చుకోవాలి అంటే డేటాబేస్ లాంగ్వేజ్ గూడా నేర్చుకోవాలి. ఇంతకుముందు ఏమని చెప్పా? డేటాబేస్ అనేది వెబ్‌సైట్స్‌తో ఇంటిగ్రేట్ చేస్తారు వెబ్ డెవలప్‌మెంట్‌లో. అది గూడా చెప్పినా గదా! సో, ఇప్పుడు ఏంటిదంటే ఆ డేటాబేస్‌కి అర్థమయ్యే భాష గూడా మనం నేర్చుకోవాలి గదా! సో, ఇప్పుడు నాకు తెలుగొచ్చు, నీకు తెలుగొచ్చు. మన ఇద్దరికి తెలుగొచ్చింది కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. కానీ డేటాబేస్‌కి తెలుగు రాదు గదా! సో, కాబట్టి దానికొచ్చే లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. లైక్ డేటాబేస్‌కి ఏమేం లాంగ్వేజ్ అంటే MySQL వచ్చు, SQLite3 వచ్చు. ఇట్లా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. దానికొచ్చిన లాంగ్వేజెస్ దానికుంటాయి. సో, ఆ లాంగ్వేజెస్‌లో మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకున్న ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని దానితోటి కమ్యూనికేట్ అవ్వచ్చనమాట. సో, మనం ఇగ బేసిక్‌గా SQL నేర్చుకుంటే ఇంగా మిగతాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. MySQL గాని ఇలా అన్ని లైక్ SQLite3 ఇవన్నీ సేమ్ ఉంటాయన్నట్టు కొంచెం. సో, ఈ 2 లైక్ బ్యాక్ ఎండ్‌లో ఈ స్కిల్స్ నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్‌లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలి. సో, ఒకవేళ ఫుల్ స్టాక్ అనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్ స్కిల్ నేర్చుకోవాలన్నమాట. సో, ఇవి నేర్చుకుంటే మనం వెబ్ డెవలప్‌మెంట్ చేయగలుగుతామన్నమాట. సో, వీటితో పాటు అడిషనల్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందామన్నమాట. సో, అడిషనల్ స్కిల్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ గిట్ హబ్ అనేసి ఇవి వినే ఉంటారు. సో, ఇది నేర్చుకోవాలి ఫస్ట్. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నమాట ఇవి. సో, ఇదేంది అంటే లైక్ ఎలా మన కోడ్‌ని మన సిస్టమ్ నుండి గిట్‌లోకి పుష్ చేయాలి. లైక్ మనం ఏ విధంగా ఇక్కడ చేంజెస్ చేస్తే ఆటోమేటిక్‌గా గిట్‌లో పుష్ చేసిన కోడ్ కూడా చేంజెస్ అవ్వాలి. మోడిఫై అవ్వాలి. అండ్ ఆల్సో ఏంటి అంటే కొలాబరేటివ్‌గా ఎలా అదర్ డెవలపర్స్‌తో ఎలా కొలాబరేటివ్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఇదంతా ఉంటదన్నమాట గిట్‌లో. సో, అప్పుడేమవుతదంటే, ఇప్పుడు ఒకవేళ నీ ఏదో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ జేస్తున్నావు. సో, ఏంటంటే సడెన్‌గా నీ సిస్టమ్ క్రాష్ అయింది. సో, క్రాష్ అయినప్పుడు ఏం జరుగుతది? ఆ ప్రాజెక్ట్ గూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు హ్యూజ్ లాస్ అనేది నువ్వు ఫేస్ చేస్తామనమాట. సో, అప్పుడేంటిదంటే అలాంటి లాస్ ఫేస్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, మన కోడ్ అంతా ఎప్పటిదప్పుడు మనం గిట్‌లోకి మనం పుష్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు పుష్ చేస్తే ఏమవుతదంటే, మనం ఆటోమేటిక్‌గా మనకేంటి అంటే, మన సిస్టమ్ క్రాష్ అయినా గూడా అక్కడ ఉంటది కాబట్టి మనం మళ్ళీ దాంతో వర్క్ జేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్ పైన వర్క్ జేసుకోవచ్చనమాట. సో, అందుకే ఈ గిట్ అనేది మనం నేర్చుకోవాలి. గిట్ అనేది చిన్న చిన్న కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ బాగా నేర్చుకోవాలి. సో, అప్పుడు అలా వస్తే ఇంగా నెక్స్ట్ ఇంకోటేంటంటే సీఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్. ఇందులో లైక్ వర్డ్‌ప్రెస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ టూల్ అనమాట ఇది. సో, ఇందులో ఏంటి అంటే ఒక వెబ్‌సైట్ కోడింగ్ లాంగ్వేజెస్‌తో కాకుండా లైక్ ఒక పారాగ్రాఫ్ గానీ, ఇమేజ్ గానీ ఇలా ఏంటంటే కోడింగ్‌తో కాకుండా లైక్ స్క్రాచ్ నుండి బిల్డ్ చేయకుండా ఏం చేస్తారంటే లైక్ ఆహ్, ఈజీగా మీరు కోడింగ్ తెలియకుండానే వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తారనమాట. అంటే ప్రతీదీ మీకేదైతే అవసరం ఉంటదో అవన్నీ పెట్టేస్తారు ఒక వెబ్‌సైట్‌లో. ఇమేజ్ అయితే ఇమేజ్, పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్, కరౌజల్ అయితే కరౌజల్ ఇలా మీకేదైతే కావాలో అవన్నీ పెట్టేస్తారు వెబ్‌సైట్స్‌లో. మీకు ఒక పర్టిక్యులర్ థింగ్‌ని తర్వాత
లాటర్ ఆన్ మీరు ఎడిట్ చేసుకోగలుగుతారనమాట. ఈ వర్డ్ ప్రెస్‌లో ఇలాంటి సీఎంఎస్ టూల్స్‌లో అనమాట. ఇది కూడా నేర్చుకుంటే ఇంకా బెటర్ అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ అనేటివి మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఇంగా అడ్వాన్స్డ్‌గా వచ్చేసారు వెబ్ డెవలప్‌మెంట్ అంటే. సో, ఈ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి. ఏదో ఒక ఫ్రేమ్ వర్క్‌లో చాలా ఏమంటారు, మనం చాలా గ్రిప్ ఉండాలనమాట. చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఆ ఫ్రేమ్ వర్క్స్ మనం ఫ్రంట్ ఎండ్‌కి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది. బ్యాక్ ఎండ్‌కి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ ఏందో తెలుసుకుందాం. సో, ఫ్రేమ్ వర్క్ అంటే ఏం లేదు. లైక్ ఆల్రెడీ మనం కొంత కోడ్ అనేది రాసేసి ఉంటదనమాట. ఇట్స్ లైక్ లైబ్రరీస్, ప్రీ ప్రీ రిటన్ కోడ్స్ అనేటివి, ఫంక్షన్స్ ఇలా ఉంటాయన్నమాట. సో, వాటిని మనం రీయూజ్ చేస్తూ ఉండాలి. దాన్నే ఫ్రేమ్ వర్క్స్ అంటూ ఉంటాం. సో, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ అనేటివి ఉన్నాయి. సో, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ ఏందంటే రియాక్ట్, యాంగులర్, వ్యూ.js ఇలా ఫుల్లుగుంటాయి. సో, ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి. అండ్ బ్యాక్ ఎండ్‌లో ఏందంటే ఎక్స్‌ప్రెస్.js, నోడ్.js, డీజాంగో, పైథాన్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అది. నెక్స్ట్ రూబీ, ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్. సో, ఇవన్నీ నేర్చుకుంటే లైక్ ఇంకా బెటర్‌గా మనం గెట్ ఆన్ అవుతామనమాట వెబ్ డెవలప్‌మెంట్‌లో అండ్ ఆల్. సో, ఐ హోప్ మీ అందరికీ ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా లైక్ ఈ వీడియో తోటి. సో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు అర్థం కాకున్నా గానీ లైక్ కమెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. And thanks for supporting me. Thank you so much.